అన్నదాతకు అండగా వైఎస్ఆర్ సిపి అంటూ అనంతపురం అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు పెద్ద ఎత్తున ర్యాలీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇక్కడ చూస్తున్నాం దగా చేస్తున్న కూటమి సర్కారుపై నిరసన గలం అనంతపురం జిల్లా అంటూ చూస్తున్నాం. ఇక్కడ చాలా మంది మరి అన్నదాతకు అండగా అన్నారు కానీ అన్నదాతలు ఎవరు లేరు, అందరూ పొలిటీషియన్స్ ఉన్నట్టున్నారు. అన్నదాతలు లేరు, పార్టీ కార్యకర్తలు ఉన్నట్టున్నారు. అంటే ఇక్కడ మాట్లాడడానికి కూడా సాహసించడం లేదనుకోవచ్చా? రైతా? రైతులే. చెప్పు, మీకేమన్నా జరిగింది? అసలు రైతు భరోసా అనేది రాలేదు సార్. ఇంకా అన్ని ఏటివి కానీ అమ్మఒడి కానీ మరి 45 ఏళ్ళకి ఇది 47,500 కానీ ఏటేటివి అన్ని డెడ్ అయిపోయినాయి. కానీ ఇది 45 సంవత్సరాలకు అమౌంట్ రాలేదు, పిల్లల చదువులది రాలేదు, అమ్మఒడి రాలేదు, రైతు భరోసా రాలేదు. మరి ఎట్లా మాకు రైతు భరోసా మోసుకెళ్ళాడు కాబట్టి రైతు భరోసా ఇవ్వాలని కోరుకుంటున్నాము. అందరూ కూడా యూత్ అంటే రైతులు దాదాపడ్డ రైతులు అండగా వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం కానీ ఇక్కడ వీళ్ళందరినీ చూస్తున్నాం. వీళ్ళందరూ రైతులా అని అడుగుతున్నారు. మరి రైతులు ఎక్కడున్నారు? అంత పిల్లలు యూత్ చూడు, రైతు రైతు అంట. నువ్వు రైతారా? రైతు బిడ్డనా? ఎక్కడ హాస్టల్లో చేశారు? రైతులు ఆడున్నారు. డబ్బులు ఇచ్చినారా? ఏమన్నా రైతులకి ఏమైనా అన్యాయం జరిగిందా ప్రభుత్వంలో? అన్యాయమే కదా, ఏంటి రాలే కదా. 6 నెలలే కదా అండి, అప్పుడు ఎట్లా? 6 నెలలు జగన్ ఉంటే అప్పుడే పంపిస్తుంది కదా. అవునా? పంపిలేదంటావు? పంపిలే, ఏం పంపిలేదు. నీ పేరేం పేరునా? చెన్నయ్య. ఎవరు? రాంపురం, కమ్మదూరం మండలం. ఏమొచ్చినావు? రైతులకి ఏమీ లేదు. ఏమీ రైతు భరోసా అంతేనా? ఏమీ లే, అమ్మఒడిలే, రైతు భరోసా ఇలా ఏమీ లే. వచ్చి 6 నెలలు ఏమీ లేదు. మీ ప్రభుత్వం ఏమిచ్చింది? మా ప్రభుత్వం ఉచిత ఇన్సూరెన్స్ ఏర్పాటు చేసింది. 1895 కోట్ల రూపాయలు మా ఒక్క జిల్లాకే ఇచ్చినారు. మీరేమి ఇచ్చినారు? గత ప్రభుత్వం గురించి చెప్పేటప్పుడు ఆ విధమైన పోలిక చేయండి మీరు, అంతే తప్ప 100 కోట్ల ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టాం. మీరేం చేశారని ఇక్కడ విగ్రహం దండేసే తీసినావా? ఇంకా ఇలే కదా. పత్రం రైతు సమస్యలపైన అందజేయడం జరుగుతుంది. అందులో భాగంగానే అనంతపురం జిల్లా రైతాంగం తరఫున రైతులు, పార్టీ కార్యకర్తలు, నాయకులతో కలిసి మరి ముందరున్న వాళ్ళని స్లోగమ్మా హరి స్లోగమ్మా. దయచేసి అందరూ కూడా ప్రచారంతో వెనక వైపు రావాల్సిందిగా మీడియా వెహికల్ ఎన్నిక
మొట్టమొదటిసారిగా